వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో పంట కాలువలో పూడికతీతలు తీయించి పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. సామర్లకోట మండలం ఉండూరు గ్రామ పంచాయతీ గుమ్మలదొడ్డి నుంచి సర్పవరం వరకు ఉన్న పంట కాలువలో గుర్రపు డెక్క పెరిగిపోయి పొలాలకు సాగునీరు అందదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా కాలువల్లో పూడికతీత తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలువ పనులు చేయకపోవడంతో రైతులందరూ కలిపి తమ సొంత డబ్బులతో జేసీబీ పెట్టి పూడికతీత తీయించడం జరిగిందని తెలిపారు. సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఈ కాలువపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పంట కాలువలో పూడికతీత తీయించి పొలాల్లోకి సక్రమంగా నీరు అందేలా చూడాలని రైతులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఉండూరు గ్రామం నుంచి మావులదొడ్డి పొలాకం తడాల, అక్కడి నుంచి సర్పవరం కాలాలు తడాలండి. మాదాపట్నం వరకు ఈ కాలం ఉంది. ఇంచుమించుగా ఒక 1500 ఎకరం భూమి ఉందండి ఈ కాలం మీద తడిచేది. ఈ కాలం ఇప్పుడు ఇంకా ఏ గవర్నమెంట్ కూడా దీని మీద మట్టి తీయించడం కానీ, లేకపోతే ఎవరైనా మనుషులు పెట్టి తవ్వించడం కానీ ఏం చేయలేదు. ఇది రేపు ఒక నెల పోతే ఆకుమళ్ళో లేకపోతే హెచ్చరిలో చెల్లుతూ వస్తుంది. అప్పటికప్పుడు వస్తే మాత్రం ఈ కాలం పని చేయట్లేదు. పైన కోసుకుని పోతున్నారు తప్ప మాకు నీరు రావట్లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఈ కాలాన్ని తొందరగా చేయమని కోరుతున్నాం. మీరు పొలిమరలేదండి, ఇది వెంకటేశ్వర నుంచి వస్తుందండి నీరు. ఇది మాదే 18 ఎకరాలు చేంజ్ చేస్తానండి. ఈ నీళ్ళు రాక ఎకరానికి 500 వేసి కాలువ తవ్వించాం సార్. ఇది ఈ కాలువ ఇప్పుడులో తవ్వకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. మేమే నష్టపోతున్నామండి దీనికి. ఈ కాలువట్లు కానీ ఇవి కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు సార్. అది అసలు గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదు సార్. ఇది ఇక్కడ నుంచి మాదాపట్నం దాకా వెళ్ళాలండి నీరు. మాకేమో నీరు సప్లై చాలక డబ్బులు వేసి తవ్వించుకున్నాం. ఇది ఈగరాపురం నుంచి మాదాపట్నం దాకా. మొన్న మేము ఎకరానికి 500 వేసి మొత్తం ఒక 600 ఎకరం దాకా ఉందండి తవ్వించుకుంటున్నాం. గవర్నమెంట్ ఎవరు తవ్వించలేదండి. అధికారులు ఎవరికి చెప్పలేదండి. అంటే ఈ వరకు పథకం పని వాళ్ళు చేయలేరండి. 2 సంవత్సరాల క్రితం కానీ మానేశారండి. అప్పుడు సంవత్సరం మంది మా సొంత డబ్బులు 2 ఎకరాలు తవ్వించేవాడి, తొలకర తవ్వించేవాడి, మన దాలో తవ్వించేవాడి. అప్పుడు 500 అయితే తవ్వించేవాడి, ఇప్పుడు 500 అయితే తవ్వించేవాడి. ఈ కాలగొట్లు కానీ ఇవి కానీ ఎవడ గవర్నమెంట్ సొంత డబ్బులు వేసి రోడ్లు పోయించుకుంటున్నాం అండి. రైతులు ఉంటారు. ఎంతమంది రైతులు ఉంటారు?